వెల్కమ్ టు న్యూస్ 360. నేను విజయ్ శంకర్. రేవంత్ సర్కార్ తీసుకున్న అభివృద్ధి నిర్ణయం ఎవరి కోసం? వాస్తవాల మాటున దాడులు సమంజసమేనా? అధికారం లేకపోతే అంతా రాజకీయ కోణమేనా? టార్గెట్ అంటే హింసను ప్రేరేపించడమా? ఓ సామాన్య రైతు అధికారులపై కర్రలు రాళ్లతో దాడి చేసే సాహసం చేస్తారా? వాహనాలు ధ్వంసం చేసింది రైతాంగమేనా? తప్పు చేసిన వారు సమాజంలో తలెత్తుకొని ఎలా తిరుగుతారు? పొలిటికల్ ట్రిక్ ఎవరిది? ఇరుక్కున్నది ఎవరు? ఇరికించింది ఎవరు? బాంబులు పేలతాయన్నది ఒకరు, ఒత్తి వెలిగించి బాంబుల్ని పేల్చింది మరొకరు. నేటి రాజకీయాలు అసహ్యించుకునేలా తయారయ్యాయా? వ్యవస్థ గాడి తప్పిందంటున్న వారే అడ్డంగా బుక్కయ్యారా? రాష్ట్రంలో ఏ మూల ఏం జరిగినా రాజధాని హైదరాబాద్కు లింక్ తప్పదా? పెయిట్ చేసింది ఎవరు? ఫైన్ ఎవరికి? కట్టడి చేయాలనుకున్నారు, టెక్నాలజీకి అడ్డంగా బుక్కయ్యారు. ఇదే నేటి డిబేట్. ఇంతకీ ఓ కలెక్టర్పై దాడికి దిగేంత సంఘటన ఎందుకు జరిగిందనేది కూడా మనం తెలుసుకుందాం. రైట్, ఇక ఇదే అంశాలకు సంబంధించి ఏదైతే ప్రధానంగా అసలు కలెక్టర్ పైన దాడి జరగడం ఏంటి? ఇప్పుడు పార్టీలు నిర్ణయాలు తీసుకుంటాయి, లేకపోతే ప్రభుత్వాలు మారుతూ ఉంటాయి, కానీ వ్యవస్థల్లో ఉండేటువంటి కలెక్టర్ల స్థాయి వ్యక్తులు కావచ్చు, లేకపోతే వ్యవస్థల్లో పనిచేసేటువంటి ప్రభుత్వ ఉద్యోగులు, అధికారులు కావచ్చు, వీటన్నింటికీ అతీతంగా ఉంటారు. కానీ చివరిగా వాళ్ళే బలవుతున్నారనేది వాస్తవికంగా కనిపిస్తోంది. అసలు ఈ దాడి వెనుక కారణం ఏంటి? ఎవరైనా చెప్పి చేయించారా? ఎవరి ప్రోద్బలంతో అయినా జరిగిందా? ఈ అంశాలకు సంబంధించి డిబేట్ కొనసాగుతుంది. మనతో పాటు సిద్ధంగా ఉన్నారు కాంగ్రెస్ ఎమ్మెల్యే రామచంద్ర నాయక్ గారు, అదేవిధంగా వేనేపల్లి శివరావు గారు బీఆర్ఎస్ నాయకులు, వారు కూడా మరికొద్దిసేపట్లో ఆర్మూర్ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి గారు కూడా జాయిన్ అవుతారు. ముందుగా రామచంద్ర నాయక్ గారితో మాట్లాడదాం. రామచంద్ర నాయక్ గారు నమస్కారం అండి. నమస్కారం అండి. ఎస్ నాయక్ గారు, ఏ విధంగా చూస్తారండి? అంటే నిర్ణయాలు మీరు తీసుకొని ఉండొచ్చు, లేకపోతే గత ప్రభుత్వాలు తీసుకొని ఉండొచ్చు, కాకపోతే ఎవరు నిర్ణయాలు తీసుకున్నా పార్టీలు నిర్ణయాలు తీసుకుంటున్నాయి. కాకపోతే ప్రజలకు నచ్చ చెప్పడానికో లేకపోతే ప్రజాభిప్రాయ సేకరణకు వెళ్ళినప్పుడు అక్కడ అధికారులు లేకపోతే కలెక్టర్ల పైన దాడులు జరుగుతున్నాయి. మరి రైతులు చేస్తున్నారా? రైతుల వెనుక ఎవరైనా ఉండి చేయిస్తున్నారా? ఇవన్నీ కూడా సెకండరీ. కాకపోతే దాడికి గురయ్యేది మాత్రం ఈరోజు అధికారులు, అంటే వ్యవస్థలో ఉండేటువంటి అధికారులు ఇబ్బంది పడుతున్నారు. అసలు ఏ విధంగా చూస్తారు ఈ సంఘటనని? అక్కడ ఏం జరిగింది అనేది మీ అభిప్రాయం? 76 సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో అభివృద్ధి, దేశ అభివృద్ధి కావచ్చు, రాష్ట్ర అభివృద్ధి కావచ్చు, అభివృద్ధిలో భాగంగా తప్పకుండా ఇండస్ట్రీస్, పారిశ్రామికరణ అనేది తప్పనిసరి అవసరం. అందులో భాగంగా ప్రజలకు భూములు ఇచ్చే హక్కులు కానీ, భూములు మళ్ళీ ప్రజల దగ్గర నుంచి తీసుకునే హక్కులు కానీ, ప్రభుత్వాలకు ఆ హక్కులు, పూర్తి హక్కులు ఉంటాయి. అదేవిధంగా ల్యాండ్ అక్విజిషన్ యాక్ట్ ప్రకారంగా భూసేకరణ అవసరాలను బట్టి ప్రభుత్వాలు నిర్వహిస్తారు. ప్రభుత్వాలు నిర్వహించినప్పుడు అధికారులు ప్రజలకు, ప్రభుత్వానికి మధ్యలో వారధులుగా నిలిచి మరి వారి డ్యూటీ వారు చేసే క్రమంలో మరి వారు కేవలం పరిశీలన కోసం పోయిన మరి కొంతమంది టిఆర్ఎస్ దుండగులు మరి ఈ విధంగా అసాంఘిక శక్తులు అక్కడ కుమ్మక్కై ఒక ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్, కలెక్టర్, అదే విధంగా అడిషనల్ కలెక్టర్, స్పెషల్ ఆఫీసర్ మీద దాడులు చేయడం ఇది హేయమైన చర్య. మరి దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇది గతంలో ఎన్నడూ లేని ఒక సంస్కృతిని టిఆర్ఎస్ పార్టీ వారు మరి తెలంగాణ రాష్ట్రంలో తీసుకొస్తున్నారు. కేవలం ఇప్పుడే కాదు, గతంలో తెలంగాణ ఉద్యమం నడిచినప్పుడు లగడపాటి గారి మీద కావచ్చు, సమైక్యవాదుల మీద మోహన్ బాబు గారు లాంటి సినీ యాక్టర్ మీద కావచ్చు, అదే విధంగా వివిధ దశల్లో ప్రజల్ని భయభ్రాంతులు, ప్రజల్ని అటు ఎవరిని అంటే ప్రజాస్వామ్యాన్ని గొంతు నొక్కి ఏదో విధంగా వారి పబ్బం గడుపుకునేది టీఆర్ఎస్ ప్రభుత్వానికి అది ఆనవాయితీగా మారింది. కాబట్టి దీన్ని వారు ఏదో సంస్కృతిగా మరి తెలంగాణలో బీహార్ మరి ఇంకో ఏదో రాష్ట్రంలో తలపించే విధంగా ఇలా ఈ విధంగా చేయడం ఇది తప్పకుండా ఖండించాల్సిన విషయం. యావత్ తెలంగాణ ప్రజానికం దీన్ని ఖండిస్తున్నారు. తప్పకుండా అధికారులను ప్రొటెక్ట్ చేయాల్సిన ప్రభుత్వం, ప్రజల అందరి బాధ్యత అది. మరి ఈ విధమైన చర్యలు ఇది కరెక్ట్, సరైనది కాదు. దీన్ని అందరూ ముక్తఖండంతో ఖండించాల్సిన బాధ్యత కూడా ఉందని చెప్పి నేను తెలియజేస్తున్నాను. రైట్ అండి. మనతో పాటు ఆర్మూర్ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి గారు కూడా జాయిన్ అయ్యారు. రాకేష్ రెడ్డి గారు నమస్కారం అండి. నమస్కారం. నమస్కారం అండి. రాకేష్ రెడ్డి గారు, ఘటన చూశారు కదా,
అంటే వారు అన్నట్లుగా మూకుమ్మడిగా ప్రతి ఒక్కరం కూడా ఖండించాల్సినటువంటి అంశం. ఇక్కడ అధికారులపైన దాడి జరుగుతోంది, కలెక్టర్ స్థాయి పైన దాడి జరుగుతోంది. రైతులు చేశారా లేకపోతే ఎవరైనా పార్టీ వాళ్ళు కావాలనే చేశారా, ఇవన్నీ పక్కన పెడితే కలెక్టర్ స్థాయి వ్యక్తి పైన, అంటే ప్రభుత్వంలో నిరంతరం ఉండేటువంటి ఒక వ్యక్తి పైన, ఇక్కడ పార్టీలు 5 సంవత్సరాలకో లేకపోతే మరికొన్ని సంవత్సరాలకు మారుతూ ఉండొచ్చు, కాకపోతే వ్యవస్థల్లో పూర్తిగా ఉండేటువంటి వ్యక్తులపైన దాడులు జరుగుతున్నాయి. పార్టీలు తీసుకునే నిర్ణయాల వల్ల ప్రభుత్వంలో ఉండేటువంటి అధికారులు ఇబ్బంది పడాల్సినటువంటి ఒక పరిస్థితి నెలకొంది. అసలు ఈ దాడిని ఏ విధంగా చూస్తారు? దాడి వెనుక ఎవరైనా ఉన్నారనుకుంటున్నారా లేకపోతే ఇది రైతులు చేసిన దాడిగా మీరు భావిస్తున్నారా? ప్రజా వ్యతిరేకతగా దీన్ని చూస్తున్నారా? అసలు ఎలా చూస్తారు ఈ సంఘటనని? నో, ఫస్ట్ అయితే నేను ముందుగా కలెక్టర్ మీద జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాను. రైట్. ఫస్ట్ ప్రభుత్వ అధికారులను కానీ కలెక్టర్ గారిని కానీ ఆ రకంగా దాడిని ఎవ్వరు కూడా చేయకూడదు, చట్టాన్ని చేతిలోకి తీసుకోకూడదు. చాలా వేదికలున్నాయి, ప్రతిపక్షం ఉన్నాము, అన్ని రకాల సమస్యలు మేము పోరాడుతాము ప్రభుత్వం మీద. కానీ అక్కడ ఏంటంటే నేను ఇప్పుడు సోదరుడు అన్నట్లు టిఆర్ఎస్ కుండలు ఉంటే కొంతమంది ఉండొచ్చు, కానీ లంబాడి బిడ్డలు, గిరిజన బిడ్డలు అంటే అంటే కావాలంటే మనం ఏదైనా పెద్ద ఇంటర్నేషనల్ సంస్థను పిలిపిద్దాం. 90% అమాయకులు ఉన్నారు, రైతులు ఉన్నారు, వాళ్ళ గోస తరతరాలుగా 2 ఎకరాలతో బంధము, ఆ పేగు బంధం ఎట్టున్న భూమి మీద బంధం పెట్టుకున్న పేదలే ఆ రకంగా ఉద్రేకపూరితమైనరు. అంటే వ్యవస్థ కూడా ఇప్పుడున్న ప్రభుత్వము అల్లుడి కోసము గిల్లుడు అన్న గురించో క్లస్టర్స్ కాకుండా ప్రజలకు ఇష్టం లేనప్పుడు వదిలేద్దాం. ఇప్పుడు ఉదాహరణకు రండి, రాకేష్ రెడ్డి ల్యాండ్, రామచంద్ర నాయక్ ల్యాండ్, రేవంత్ రెడ్డి ల్యాండ్ కాదండి, మాకున్నాయి 100 ఎకరాలు ఉన్నాయి. మాలండోలు అందరు తీసుకుని క్లస్టర్లు వేయండి. పేదోళ్ళ మీద ఎందుకు పడరు? పేదోడి బాధ మీరు గమనించండి. రామచంద్ర నాయక్ గారికి అవసరమైతే చెప్తాను, ఆడ వాళ్ళ మ్యాక్సిమం వీడియోస్ మొత్తం అబ్జర్వేషన్ 90% పేదవాళ్ళు, వాళ్ళ ఆవేదన, వాళ్ళ అర్థనాదం పట్టించుకుంటలేవు ప్రభుత్వాలని ఒక బాధ లోపల వచ్చింది. దానికి కొంతమంది దుండగులు రెచ్చగొట్టారు, అది ఖండించదగ్గది. కానీ ప్రభుత్వం కూడా వెంటనే బేషరతుగా చర్యలు తీసుకొని అక్కడ క్లస్టర్ ని అల్లుడి గురించో అన్న గురించో వేయకుండా 12,000 ఎకరాలు ఫార్మసిటీ ఉంది. ఒకవేళ టీఆర్ఎస్ వాళ్ళకే మామూలు ముట్టినట్టు మీరు కూడా పంచుకోండి, సాటికెళ్ళి ఎవడద్దు అంటున్నాడు, అన్నిట్లో పంచుకుంటారు కదా, దీంట్లో కూడా పంచుకోండి. ఇప్పుడు 12,000 ఎకరాలు ఫార్మసిటీకి వేసిండ్రు, అలా 100 కోట్ల అవినీతి జరిగింది, ఆ అవినీతిలో మీరు పంచుకోండి. కానీ మళ్ళా పేదల కడుపు ఎందుకు కొడుతున్నారు? లంబాడి బిడ్డలు, గిరిజన బిడ్డలు, మీరు దయచేసి వాళ్ళ ఒంటి మీద ఉన్న బట్టలు కూడా 300 రూపాయల మించి లేవండి. అమాయక గిరిజన మహిళలు, వాళ్ళని ఈరోజు మీరు దుండగలు అంటారు ఏంటండి? భాష మాట్లాడుకోండి. అధికారం ఉందని అహంకారం ఎక్కినరా ఎన్నొద్దులు ఉంటారు. ఒకవైపు మూసి, ఒకవైపు హైడ్రా, ఒకవైపు ఫార్మా క్లస్టర్స్, మొత్తం పేద ప్రజానికాన్ని మొత్తం రక్తం కళ్ళ చూస్తున్నారు. ఇదేనా రాజ్యం? రాజ్యహింస అంటే ఇదేనా? పేదోళ్ళ మీదనా మీ లాఠీలు తూటాలు, రాజ కుటుంబం అట్లింసించే పేదోళ్ళని. మళ్ళీ ఇదొక రౌడీ సామ్రాజ్యం వచ్చింది. పేదలు మీరు దయచేసి ఒక్కటి మాత్రం చెప్తున్నా, మీకు 12,000 ఎకరాల ఫార్మాసిటీ ఉంది. అవసరమైతే అప్పుడు తిన్న ఎవరైనా రాజులు, రాజ కుటుంబం వాళ్ళ అనుచరులు ఉంటే ఏదైనా వాటాలు పంచుకోండి. కానీ మళ్ళా పేద ప్రజల వైపు, వాళ్ళకున్న 1-2 ఎకరాల వైపు రాకండి. ఆక్రోశం అధికారులు కూడా చెప్తున్నా, దయచేసి కలెక్టర్ నేను బేషరతుగా చెప్తున్నా, కలెక్టర్ గారు ఒక ప్రజాప్రతినిధిగా మీరు ప్రజల ఆవేదనను కూడా గమనించండి. ఈ దుర్మార్గమైన రాజకీయ నాయకులు, 4 వద్దులు ఉండిపోయే రాజకీయ నాయకుల గురించి వాళ్ళు ఎట్లాంటి ఒత్తిడి తెచ్చినా మీరు దయచేసి ఇట్లాంటి పనులు చేయకండి, అట్లాంటి ప్రాంతాలకు వెళ్ళకండి. మీరు అక్కడ ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లమ్స్ ముందే చెప్పండి. సార్, ప్రజా ఆవేదన, పేదవాళ్ళు, మన ల్యాండ్ అక్విజిషన్ చట్టం ఉంది. ఒక నిమిషం ఆగండి. ల్యాండ్ అక్విజిషన్ చట్టాన్ని పేదవాళ్ళ మీద ఉపయోగించకూడదని నిరభ్యంతరంగా చెప్పండి. ఎవడండి ముఖ్యమంత్రి, ఎవరండి మంత్రులు? ఆజ్ ఏక్ దిన్ కా సుల్తాన్, కలే చలే ప్రజా హమేషా రైతా, ప్రజాకా దునియా, ప్రజాకా లోగ్. ప్రజలను పట్టించుకోండి. ప్రజలది దేశం, ప్రజలది గ్రామాలు. కొడంగల్ ఎవరిదండి? ఆర్మూర్ ఎవరిది? ప్రజలది. ఎవరు రావంత్ రెడ్డి, ఎవరు రాకేష్ రెడ్డి, ఉంటారు, రేపు బీక్తారు. 90% పేద ప్రజలు. ఎవరు సూట్ వేసుకున్నాడు, ఎవరు బూట్ వేసుకున్నాడన్నా ఏం మాట్లాడుతున్నారండి? ప్రజలను అవమానించినట్లు. ముందు బేషరతుగా క్యాన్సిల్ చేయడం అని. పేద ప్రజలు ఎక్కడెక్కడ భూములు డబ్బులు ఉన్న వాళ్ళ మీద దమ్ముంటే 12,000 ఎకరాల ఫార్మసిటీ ఉంది, అందులో ఏమైనా అవకతవకలు దొరికితే చర్యలు తీసుకోండి. రాజకుమారుడు కావచ్చు, యువరాజు కావచ్చు, లేకపోతే సైన్యాధిపతి, అందరి మీద చర్య తీసుకోండి. అందులో ఉన్న ల్యాండ్ నన్ను ఒక ఫార్మసిటీ వేయండి, అందులో ఫార్మా క్లస్టర్లు వేయండి. మీకు తెలిసిన ఏ విధానాన్ని ప్రపంచాన్ని ఉపయోగించుకోండి, టెక్నాలజీని ఉపయోగించుకోండి. ఇవన్నీ ఉపయోగించుకొని పేద ప్రజల మీద ఈ దాడులు 80% మంచిది కాదు. నిజంగా చెప్తున్నా, రామచంద్ర నాయక్ అన్న కూడా ప్రత్యేకంగా చెప్తున్నా, నాకు మంచి మిత్రుడు, నా సహోదరుడు అన్న. మన జాతి ఉంది అందులో, మన పేదలు ఉన్నారు.
మనము మళ్ళా ఈ రెడ్డిలకు ఈ దొరలకు మనం బానిసలు కావద్దు. ప్రజాప్రతినిధులమైన పార్టీ సిద్ధాంతం కానీ మనం నిలవాల్సిన పరిస్థితి వచ్చింది ఈరోజు పేదల వైపున. నిజంగా 90% అన్నా నేను ఈరోజు ఓపెన్ గా చెప్తున్నాను. ఆల్ పార్టీ కమిటీ ఏమంటున్నా, ఆల్ పార్టీ కమిటీ వేయండి, కొద్దిగా ఇంటలెక్చువల్స్ కమిటీ వేయండి, అందరం కలిసి ఎవరైతే నిన్న దాడిలో పాల్గొన్నది ఒకవేళ నేను ఒప్పుకుంటున్నాను, దాంట్లో కొందరు ప్రేరేపించారు, రెచ్చగొట్టారు అమాయక ప్రజల్ని. కానీ 90% కడుపు కాలిన ప్రజలు, పేద ప్రజలు, తరతరాలుగా భూమితో బంధం ఏర్పరిచిన ప్రజలు ఉన్నారు. దయచేసి వాళ్ళకి న్యాయం చేయాలా. మనం బాధితుల తరపు నుంచి మామూలు కుటుంబాలకు గారికి నేను ఒక 3 ప్రశ్నలు వేస్తున్నా, అడగండి. మొదటగా మీరు అభివృద్ధిలో భాగంగా ల్యాండ్ అక్విజిషన్ అనేది ఇది ఏమన్నా మొదటిసారి జరుగుతుందా? ఒకటి. రెండవది, ఉన్న వాళ్ళది లేని వాళ్ళది అనే సిస్టమ్ ఎప్పుడన్నా గతంలో ఉందా? ల్యాండ్ అక్విజిషన్ యాక్ట్ అనేది ఒక చట్టం ఉందా లేదా? ఏదైనా ప్రభుత్వం చట్ట ప్రకారంగా చేసుకోగలుగుతుంది తప్ప ఏదో మనం ఊహించినట్టు. రాకేష్ రెడ్డి గారు కాషాయం రంగులో ఉన్న కమ్యూనిస్ట్, మీరు ఇట్లా మాట్లాడితే ప్రజలను రెచ్చగొట్టిన వారైతారు తప్ప మీరు ప్రజల పక్షాన మాట్లాడడం తప్ప నేను అట్లే. కానీ చట్టాలని ఉల్లంఘించి ఏ ప్రభుత్వం చేయకపోదు కూడా. ఒక విషయం ఇక్కడ రామచంద్ర నాయక్ గారు, ఇతర ఫ్యాక్టరీలు లేకపోతే ఇతర అభివృద్ధి జరిగితే వేరు, లేకపోతే ఫార్మా సిటీ అనేటువంటి ఒక అంశం ఏంటంటే, ప్రశ్నలు అయిపోతే జవాబులు చెప్తాను. రామచంద్రన్న, నిన్న దయచేసి నిజ నిర్ధారణ కమిటీ వేయండి, ఆల్ పార్టీ మీటింగ్ పెట్టండి, మనం అందరం వెళ్దామన్నా. ఇప్పుడు మీరు రక్షణ శాఖ కోసం పరిగి నియోజకవర్గంలో లక్షల చెట్లను అక్కడ ధ్వంసం చేసి ఒక రక్షణ శాఖకు ల్యాండ్ అక్విజిషన్ కేంద్ర ప్రభుత్వం కోరింది. ల్యాండ్ ఇవ్వాలా వద్దా? ల్యాండ్ అక్విజిషన్ ప్రభుత్వానికి దేశ రక్షణకు కొంతమంది బంధువుల గురించి ముడిపెట్టకండి ప్లీజ్. ఇప్పుడు ఒకటి వినండి అన్న, వినండి. చెప్పండి. ఫార్మా సిటీ హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో గతంలో చేదు అనుభవాలు ఉన్నాయి. ఐటీలు కావచ్చు, సిరీస్ కంపెనీ కావచ్చు, అదే విధంగా మేడ్చల్, పటాన్చెరు ఏరియాలో కాలుష్యానికి కారణం ఫార్మా సిటీ అవుతుందనే ఉద్దేశంతో దూరంగా తీసుకెళ్లాలనే ఒక గట్టి సంకల్పంతో ముఖ్యమంత్రి గారు ముందుకు పోతున్నారు. దీనికి బంధుత్వాన్ని ఎందుకు లింక్ కలుపుతున్నారు? అక్కడ బంధుత్వాన్ని మీరు ఇప్పుడు రెడ్డి కమ్యూనిటీ మొత్తం ఇక రేవంత్ రెడ్డి గారికి బంధుత్వమే ఉంటదా? అదే మీరు అట్లా అభివృద్ధిలో భాగంగా, సంక్షేమంలో భాగంగా, ఉద్యోగాలు కల్పించడంలో భాగంగా ల్యాండ్ అక్విజిషన్ జరుగుతుంది. అది చట్టపరంగా జరుగుతుంది. అక్కడ భూములు కోల్పోయే రైతులకు ఆదుకోవాల్సిన బాధ్యత పూర్తిగా ప్రభుత్వం తీసుకుంటది. అది గిరిజనుల, దళితుల, లేకపోతే ఇంకొక సామాజిక వర్గమా, అది కాదు రాకేష్ అన్న. మనం ప్రజానికి ఆవేశంగా గొంతు చించుకుంటే కాదు. ప్రజలకు మనం అంటే ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన బాధ్యత ఒక మేధావులుగా అన్ని పార్టీల వరకు ఉంటది. నిజంగా ల్యాండ్ అక్విజిషన్ కాకముందే ఎవరి కేటాయింపు జరుగుతుంది అనేది కూడా తెలిసిపోయిందా మీకు? ఇక ల్యాండ్ కేటాయింపులు ఎప్పుడు జరుగుతాయి? అక్విజిషన్ టోటల్ గా పూర్తిగా స్థాయిలో అయిన తర్వాత, ప్రజలకు పోవాల్సిన కంపెన్సేషన్ పోయిన తర్వాత, హక్కులు ప్రభుత్వానికి వచ్చిన తర్వాత కేటాయింపులు జరుగుతాయి. అక్కడ అక్విజిషన్ కాలేదు, కేవలం అక్విజిషన్ మీద పరిశీలన కోసం పోయి ప్రభుత్వ అధికారులు. అలా పోయిన అధికారుల మీద దాటి వరకు సబబు కేవలం ఖండిస్తున్నా అని చెప్పేసి మళ్ళీ ప్రజలను రెచ్చగొట్టే మీరు స్టేట్మెంట్లు ఇవ్వదు దయచేసి. మీరు మనోభావాలు, ఇప్పుడు మీరు దుబాయ్ లో గవర్నమెంట్ లో ఒక నిమిషం వినండి. యుఏఈ గవర్నమెంట్ లో మీరు గవర్నమెంట్ లో అక్కడ మీరు సర్వ్ చేసి వచ్చిన వాళ్ళు, అక్కడ యుఏఈలో ప్రభుత్వమే మొత్తం ప్రజలకు ప్రైవేట్ ఆస్తులు ఉండవు, ప్రభుత్వమే కేటాయిస్తుంది, ప్రభుత్వమే మళ్ళీ తీసుకుంటుంది, ప్రభుత్వమే అది డెవలప్ చేస్తుంది. ఈరోజు సింగపూర్, మలేషియా, జపాన్ లాంటి చిన్న దేశాలు అభివృద్ధిలో ఎందుకు పోయినాయంటే ఇట్లాంటి ఆటంకాలు లేవు కాబట్టి. ఇక్కడ ప్రతిపక్షాలకు నోరు ఉంది కదా అని చెప్పేసి దాన్ని మనం వేసుకుంటూ పోతే ప్రజలకు మనం ఏం మేలు చేసిన అవుతాం? ఉపాధి కల్పించాలి, భూములు కోల్పోవద్దు. మరి భూములు ఏమైనా ఫ్రీగా తీసుకుంటున్నామా? వాళ్ళకు కూడా నిర్వాసితులకు ఏదో విధంగా మనం మనోధైర్యాన్ని నింపాలా, అదే విధంగా వారికి కంపెన్సేషన్ ఇవ్వాలా.
వాళ్ళకు లబ్ధి జరగాలని డిమాండ్ చేయడం తప్పేం కాదు. ప్రజాస్వామికంగా ప్రభుత్వం అవలంబిస్తున్న విధానాల్ని మనం సపోర్ట్ చేయాల్సింది పోయి ఇక ఊగాడి ఏ కాడికి ఇక డిఎస్సి నియామకాలు చేపట్టొద్దని ఒక ధర్నా, గ్రూప్ 1 పరీక్షలు నిర్వహించొద్దని ఒక ధర్నా, అంటే ఉద్యోగాలు ఇస్తుంటే కూడా గతంలో ఇవ్వలేదని ప్రాణాలు కోల్పోయిన విద్యార్థులకు పాసటగా నిలబడ్డ ప్రభుత్వాన్ని ఇప్పుడు ధర్నాలతోని మళ్ళీ ప్రజల్ని రెచ్చగొట్టే కార్యక్రమం టీఆర్ఎస్ చేస్తా ఉంది. అంటే రామచంద్ర నాయక్ గారు ఇక్కడ ఒక క్వశ్చన్ రైజ్ అవుతుందండి. ఇప్పుడు ఫార్మాసిటీ అనేది ఎక్కడైనా ఏర్పడితే బురద జల్లే కార్యక్రమం రేవంత్ రెడ్డి గారిని కావాల్సింది పేద ప్రజలు నిలబెట్టే కార్యక్రమం అట్లా కాదు. టీఆర్ఎస్ రామచంద్రన్న నేను ఏమంటున్నాను, ఒకటి నిన్న చూసిన ఆవేదన పేద ప్రజల ఆవేదన. కొంతమంది 10 మంది దుండగులు ఉంటుండొచ్చు, నేను దాన్ని ఆవేదన కాదన్నా దగ్గర నుంచి డిపెండ్ అయిన కుటుంబాలు కాబట్టి ఆవేదన ఉంటది. కానీ ఇది ఈ సమస్య మొట్టమొదటి సమస్య రాష్ట్రంలో. నచ్చిన భూములన్నీ తీసుకుంటారు. మల్లన సాగర్ లో లక్షల ఎకరాలు కనీస నిర్వాసితులకు కంపెన్సేషన్ కూడా ఇవ్వకుండా లాక్కున్నారు. ఖండించింది మీరే, పోరాటం చేసింది మీరే. ఖండించినాం మేము, మేము భూములు తీసుకోవద్దని అనలే. భూముల నిర్వాసితులకు లాభం చేయండి, కంపెన్సేషన్ సరైన పద్ధతిలో ఇవ్వండి, ఇచ్చిన తర్వాతనే గ్రామాలు ఖాళీ చేయించండి, వాళ్లకు పునరావాసం కల్పించమని ధర్నాలు చేసి ప్రజాస్వామికంగా ఈ విధంగా దాడులు అయితే చేయలేదు. కాంగ్రెస్ నాయకులు భయపెట్టి ఇబ్రాహీంపట్నం 30,000 ఎకరాలు అక్కడ కొడంగల్ జరిగింది ఒకటి. రామచంద్ర అన్న, కొడంగల్ జరిగింది దౌర్జన్యం. పేద ప్రజలను బెదిరించి మాకు ఇష్టం అలా మాట వినట్లేదు. మీరు ఎంత అడ్డొచ్చినా ఒక్క నిమిషం అన్న నిజామాబాద్ ఆర్మూర్లో ఒప్పుకుంటారా? ఎక్కడైనా ఒప్పుకోరు, ప్రజలు ఎక్కడ ఒప్పుకోరు. భయపెడతారా మీరు? కాంగ్రెస్ నచ్చ చెప్పాల్సిందే భయపెడతారా? దౌర్జన్యం చూపిస్తారా? ఏ విధంగా నిన్న సంఘటన గురించి చెప్తున్నాను. మాకు కూడా అన్నా అక్కడ మాకు మీకెట్లా రాజకీయ సంబంధాలు ఉన్నాయో ఆ ప్రాంతంలో మాకు రాజకీయ సంబంధాలు ఉన్నాయి, ప్రజా సంబంధాలు ఉన్నాయి, అన్ని రకాల సంబంధాలు ఉన్నాయి ఆ ప్రాంతంతో. వాళ్ళు ఏం చెప్తున్నారంటే ఆ ప్రజలందరినీ వినకుండా, వాళ్ళ ఆవేదన వినకుండా, వాళ్ళ అర్థనాదాలు ఒక నిమిషం వాళ్ళ అర్థనాలు వినకుండా అక్కడున్న ఎవరైతే కాంగ్రెస్ నాయకత్వం ఉన్నారో, మాకు ముఖ్యమంత్రి ఉన్నాడు, ముఖ్యమంత్రి అన్న రేవంత్ రెడ్డి ఉన్నాడు, ముఖ్యమంత్రి తమ్ముడు కొండల్ రెడ్డి ఉన్నాడు, మీరు ఎంతమంది రోడ్ల మీద ఎట్లయితే మూసీ నది మీద బుల్డోజర్ లెక్కేయాలనుకుంటున్నారు పేదల మీద, ఇక్కడ కూడా పేదల మీద బుల్డోజర్ లెక్కిస్తాం, బుల్డోజర్ లెక్కించి భూములు తీసుకుంటామన్నారు. రాకేష్ అన్న, నువ్వు దేశ విదేశాలన్నీ తిరిగినోడు కదా, వెనకబాటు తనం పోవాలా వద్దా? ఉపాధి ఉద్యోగం మూసి పక్కన మీ బీజేపీ నాయకులు ఒక రోజు మీరేమన్నా అక్కడ ఉండి కూర్చొని ధర్నా చేయగలుగుతారా? మూసి నిర్వాసితుల గురించి మంచి ముఖ్యమంత్రి గారిని కాలుబడి లాగడం తప్ప ఒకటి రేవంత్ రెడ్డి గారు మాట్లాడేది మూసి పేదల మీద బుల్డోజర్ ఎక్కిస్తారన్నా, కోమటిరెడ్డి డ్రైవింగ్ ఎక్కించాడు. ఒక్క నిమిషం మీరు వినండి. మూసి నిర్వాసితులు అక్కడ మలేరియాకు డెంగ్యూలకు బారిన పడి మూసి పక్కన మూతి మూసుకొని సంసారం చేసుకున్న కుటుంబాలని ఆదుకునే ఒక మంచి కార్యక్రమం రేవంత్ రెడ్డి గారు చేస్తున్నారు. దశల వారీగా అక్కడ ఉన్న కాలనీలని దశల వారీగా డబుల్ బెడ్రూమ్ ఇండ్లు కేటాయిస్తూ వారికి షిఫ్టింగ్ కేటాయించడం జరిగింది. మీరు మంచి ఆలోచించట్లే. మీరు ఒక నాణానికి ఒకవైపు మంచి జరుగుతుంటే ఇంకోవైపు చెడుగా దాన్ని మీరు చెప్తున్నాను. మీరు చెప్పినట్టు ఏదైతే మూసి ఉందో గండిపేట నుంచి పడితే మన హైదరాబాద్ దాటే వరకు అక్కడ అనుకుంటున్నారా మూసి వాళ్ళు? నేను మీకు మొదలు చెప్పాను, రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి తీసుకెళ్తాం. కడుపు కొట్టే అవసరం లేదు. మీకు చెప్తున్నానన్నా, మీకు కావాల్సింది ఫ్లోటింగ్ రెస్టారెంట్లు. రాపటి వద్ర గారు, ప్రియాంక వద్ర గారు ఫ్లోటింగ్ రెస్టారెంట్లు తిప్పాలనుకుంటున్నారు మీరు. పేద ప్రజల గుడిసెలు కూల్చి ఇల్లు కూల్చి ఇళ్లపై ఒక మొన్న రండి రేపు అన్నా. మీరు ఒక మాట వినండి దయచేసి. రాకేష్ అన్న ఒక మాట మీరు దయచేసి వినాలి. మీరు పెద్దలు అనుభవజ్ఞులు, ఒక మాట వినండి. మీరు అట్లా కాదు, మీరు పేదల కడుపు కొట్టకండి. అరే కడుపు కొట్టేదేముంది? ఇప్పుడు ఒక రోగికి
ఆపరేషన్ చేయాలంటే పొట్ట కోయాలి, పొట్ట కోయొద్దు అంటే ఆపరేషన్ ఎట్లయితది? ఇప్పుడు రాకేష్ రామచంద్ర మేము రోగం ముసిరినప్పుడు సర్జరీ చేయడం కానీ ఇప్పుడు ఆరోగ్యకరమైన సర్జరీ చేయదన్నా. రాష్ట్రంలో ప్రధాన సమస్య ఉపాధి కాంగ్రెస్ వాళ్ళు ఉపాధి ఉద్యోగాలు లేక యువత మొత్తం చెడుదారిన పడి గంజాయికి, మత్తు పదార్థాలకు, లిక్కర్ కి బానిసలై మరి యువత మొత్తం నిర్వీర్యం ఉంది. మూసిని మళ్ళీ కొడంగల్ కొడంగల్ ఉపాధి ఉద్యోగాల మూసి మాట్లాడదాం. ఒక్క నిమిషం. మూసీ నుంచి కోలి హైదరాబాద్ పరిసరాలు ఎక్కడైతే గౌడల్లి అది ఉందో అక్కడి వరకన్నా ఓన్లీ రిటైనింగ్ వాల్స్, హైలీ టెక్నాలజీతో రిటైనింగ్ వాల్ కట్టి 1,50,000 క్యూసెక్లు కాకుండా 1,75,000 క్యూసెక్స్ వాటర్స్, క్లీన్ వాటర్ పంపచ్చు. నల్గొండ జిల్లాకంతా సాగునీరు పంపచ్చు. రిటైనింగ్ వాల్స్ కట్టిన ఒక్క నిమిషం వినండి ప్లీజ్, విన్న తర్వాత మీరు మాట్లాడండి. నేను ఏమంటున్నానంటే ఫస్ట్ ఏదైతే అక్కడ కెమికల్స్ వస్తున్నాయో కెమికల్స్ ని కంట్రోల్ చేసి ఛాంబర్స్ ఎట్లయితే ఫ్రాన్స్ లో ఉందో, ఎట్లయితే దుబాయ్ ఉందో ఛాంబర్స్, ఒకటి కెమికల్ ట్రీట్మెంట్ ఛాంబర్స్ పెట్టి ఏదైతే మూసీలో డ్రైనేజ్ వాటర్ కలుస్తున్నా దాన్ని కంట్రోల్ చేసి ఇక్కడ దయచేసి అన్ని ఆయన అన్నట్టు కాళేశ్వరం కట్టినట్టు విదేశాల అనుభవం ఉంది, అనుభవం లేదు. విదేశాలు పెరిగినప్పుడు నల్గొండకు సాగునీరు మాత్రమే, పేదోళ్ళ ఇల్లు కూల్చకుండా. అన్న ఒక్క విషయం చెప్తా రామచంద్ర అన్న, మొన్న ఒక ఇంట్లో ఒక పెద్ద ఆవిడ వెళ్తే 40 ఏళ్ళు ఇంట్లో పనిచేసిందట అన్న. ఒక మార్వాడి వాళ్ళ ఇంట్లో 40 ఏళ్ళు గిన్నెలు దోమి బట్టలు ఉతికి ఒక 50 గజాలు 50 ఏళ్ళు కట్టుకున్నారన్న. 3 అంతస్తులు కూతురికి 2 కొడుకులకు ఇచ్చిందట. దాన్ని కూడా కొడితే 50 సంవత్సరాల కడుపు కోత ఎటు పోతుంది అన్న, గుండె కోత. మీరు ఎట్లా ఆలోచిస్తారన్నా? అన్న ఒక విషయం చెప్పండి ప్లీజ్, ఒక మాట మీరు. నేనేమంటున్నాను, మీకు షాపింగ్ మాల్లు, రెస్టారెంట్లు శరీరంలో ఆ పాట తీసేయాలి. ఒక్క విషయం అండి, రాకేష్ రెడ్డి గారు పూర్తిగా మూసీ పరివాహక ప్రాంతం అంతా కబ్జాకు గురైంది. రెండోది వారి ఆరోగ్యాలు కావచ్చు, వారి ఆర్థిక రాకేష్ రెడ్డి గారు ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే రాకేష్ గారు ఒక్క నిమిషం. డిమాండ్ చేయండి కానీ చేసే పద్ధతి రాకేష్ గారు వినిపిస్తోంది నా మాట? మీరు ఒక ట్రెడిషనల్ లీడర్ లాగా రాకేష్ గారు 40 సంవత్సరాలు రాజకీయ నాయకుల లాగా ఆలోచించకండి. రేపు హైదరాబాద్ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని మాట్లాడండి. మీరు ఇంకా మేమన్నా ఇంకా దేశాలు విదేశాలు పోలే, మీరు వేయించిన వాళ్ళు. మీరు సింగపూర్ ను చూడండి, చిన్న ఒక మన తెలంగాణ రాష్ట్రం అంతా ఉన్న సింగపూర్ ఈ రోజు ప్రపంచ పటంలోనే సింగపూర్ వెలుగుతాంది. ఎందుకు? పాజిటివ్ మైండ్ నాయకులకు. రైట్, ఎస్, మనతో పాటు శివరావు గారు కూడా ఉన్నారు, బీఆర్ఎస్ నాయకులు. ఒకసారి వారితో మాట్లాడదాం, అసలు వారి అభిప్రాయం ఏంటి వారి పార్టీ తరపు నుంచి అనేది. ఎందుకంటే అసలు పూర్తిగా ఇది కేవలం రైతుల ప్రకోపం, రైతులు పూర్తిగా వెనుదిరిగి కలెక్టర్ పైన దాడి కావచ్చు, ఇదంతా కూడా ప్రజా ఆగ్రహం అని చెప్తున్నారు. అసలు వాళ్ళ అభిప్రాయం ఏంటి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఎస్, శివ గారు ఎలా చూస్తారండి? అంటే ప్రజాగ్రహంగా దీన్ని చూస్తారా, లేకపోతే వాళ్ళేమో బీఆర్ఎస్ వాళ్ళు రెచ్చగొట్టి చేపిస్తున్న పనులంటూ వాళ్ళు చెప్తున్నారు, మీరేం చెప్తారు? ఇప్పుడు ఒక గవర్నమెంట్ మొత్తం, ఒక పోలీస్ వ్యవస్థ మొత్తం బీఆర్ఎస్ మీద బురద జల్లడానికి, ప్రతి ఒక్క పాయింట్ టు పాయింట్ బురద జల్లడానికి వీళ్ళు చేస్తున్న కుట్ర. వీళ్ళు అంటున్నారు సార్, రామచంద్ర గారు అన్నారు పటాన్ చెరువులో పొల్యూట్ అవుతుంది, అందుకనే ఊరు బయట పెడుతున్నాం, ఊర్లో అవతల పెడుతున్నాం అని అన్నారు. సార్ అక్కడ పొల్యూట్ కాదా సార్? రామచంద్ర గారు అక్కడ పొల్యూట్ కాదా సార్? ఓన్లీ ఇక్కడ హైదరాబాద్ సిటీలోనే పొల్యూషన్ అవుతుందా? దాని ప్రకారం మీరు అన్నారు కదా, ఆ లంగ చెరువులో పొల్యూషన్ అవ్వదు, దాన్ని బట్టి మీరు పెడుతున్నారా? మీరు
కేవలం టీఆర్ఎస్ మీద బురద చల్లడానికి ఎంతో ప్రయత్నించి ప్రతి ఒక్క కాంట్రవర్సీని అక్కడ జరగని ప్రతి ఒక్క పాయింట్ని తీసుకొని మీరు బురద చల్లడానికి ప్రతిసారి అసలు వారానికి ఒక మీరే న్యూస్ ఇచ్చేస్తున్నారు, వారానికి ఒక న్యూస్ ఇస్తున్నారు. మీరు 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 ఇచ్చిన గ్యారంటీలు అసలు మీరు మీరు ఇచ్చిన గ్యారంటీలు అసలు పట్టించుకోరు, మీరు చేసిన తప్పులు అసలు పట్టించుకోరు. ప్రతి ఒక్క చిన్న వారానికి ఒక కాంట్రవర్సీ బయటకు వెళ్తుంది. ఇప్పుడు మీరు అన్నారు టిఆర్ఎస్ కార్యకర్తలు దాడి చేశారని అన్నారు. అది ఎలా అన్నారు సార్? మీరు ఏమన్నా ప్లాన్ ఆఫ్ మీరు పోలీస్ ఏమన్నా వచ్చి అఫీషియల్ స్టేట్మెంట్ ఇచ్చారా సార్ దాని మీద? మిత్రమా, కేవలం మనం ఏదో డిబేట్ లో పాల్గొన్నామని మాట్లాడడం కాదు, సాక్ష్యాధారాలతోని ఏం సాక్ష్యాలు ఉన్నాయి సార్? ఏం సాక్ష్యాలు ఉన్నాయి చెప్పండి సార్, మీరు ప్రూవ్ చేయండి సార్. ఏం సాక్ష్యాలు ఉన్నాయి మీరు ప్రూవ్ చేయండి సార్. ఇప్పుడు ఒక గవర్నమెంట్ మొత్తం సార్, మీరు గవర్నమెంట్ మొత్తం సార్, పోలీస్ వ్యవస్థ సార్, పోలీస్ వ్యవస్థ కంటే మీరే ముందున్నారు సార్. వినండి సార్ రామచంద్ర గారు, పోలీస్ వ్యవస్థ కంటే మీరే ముందున్నారు. పోలీస్ వ్యవస్థ కంటే మీరే ముందున్నారు. పోలీసు స్టేట్మెంట్ ఇవ్వక ముందే మీరు వచ్చి టీఆర్ఎస్ కార్యకర్తలు చేసేసారని మొత్తం మీరే ప్రతి ఒక్క న్యూస్ ఛానల్ లో మీరు స్ప్రెడ్ చేస్తున్నారు. చర్యలు తీసుకుంటా ఉన్నారు. ఏం చర్యలు తీసుకున్నారు సార్? ఊరి మొత్తాన్ని తీసుకెళ్ళి ఒక దగ్గర బంధించాలని చర్యలు అన్నారు సార్. మీరు తప్పు చేసిందని ప్రూవ్ చేసిన తర్వాత అది టీఆర్ఎస్ కార్యకర్తలు అయితే దాని మీద ప్రూవ్ చేసిన తర్వాత మీరు యాక్షన్ తీసుకోవాలి. ఇంటింటికి వెళ్ళి తీసుకొని వెళ్ళి రాజకీయాలకు మనకి ఏమైనా వైరం ఉంటే మనం తెలుసుకోవాలి. కానీ అధికారులు స్టేట్మెంట్ ఇస్తారు సార్, మీరు ఎలా స్టేట్మెంట్ ఇస్తారు? టీఆర్ఎస్ కార్యకర్తలే చేశారు. ఇదేమన్నా బీహారా లేకపోతే ఏమన్నా ఆఫ్ఘనిస్తానా? రైట్. రామచంద్ర నాయక్ గారు, రాకేష్ గారు, శివ గారు, తప్పే అధికారుల పైన దాడి అనేది ప్రతి ఒక్కరు రేవంత్ రెడ్డి గారు ఏమున్నా అల్లుడి కంపెనీని కాపాడడానికి ల్యాండ్ అక్విజిషన్ చేస్తున్నారు. చేసే క్రమంలో ప్రజలు చాలా ఉద్రిక్తతకి చెందిరు. వాళ్ళు రాలేస్తారు, అన్ని చేస్తారు సార్. మీ కాన్స్టిట్యూన్సీ సార్ చెప్పండి, మీరు గెలిచిన కాన్స్టిట్యూన్సీలోకి వెళ్ళి సార్ వినండి రామచంద్ర గారు, మీరు గెలిచిన కాన్స్టిట్యూన్సీలోకి వెళ్ళి మీ అదే కలెక్టర్ గారు పోయి ఇదే మీటింగ్ పెడితే మీ కాన్స్టిట్యూన్సీలో ప్రజలు ఊరుకుంటారా సార్? ఇచ్చేస్తారా? మిగులు బడ్జెట్ తో ఏర్పడే రాష్ట్రాన్ని 8 లక్షల కోట్ల అప్పులు తీసుకుపోయారు. నెలాఖరు వరకు రైట్. రాకేష్ రెడ్డి గారిని ఒక్క ప్రశ్న. ఎస్ రామచంద్ర నాయక్ గారు ఒక్క నిమిషం అండి. రాకేష్ రెడ్డి గారు, రాకేష్ రెడ్డి గారు, ఆ రోజు 10 లక్షలకు 16 రైట్ రైట్ టాపిక్ డైవర్షన్ వద్దు. టాపిక్ డైవర్షన్ రామచంద్ర నాయక్ గారు, ఇదే టాపిక్. వీళ్ళు చెయ్యరు, వీళ్ళు పనులు చెయ్యరు. వీళ్ళు పనులు చెయ్యకుండా ప్రతి ఒక్క కాంట్రిబ్యూషన్ తీసుకొని అభ్యర్థించేస్తారు. రైట్ అండి, రైట్. ఏం చేస్తున్నారు సార్? రాకేష్ రెడ్డి గారు, రాకేష్ రెడ్డి గారు ఒక్క ప్రశ్న అండి. రాకేష్ రెడ్డి గారు, రాకేష్ రెడ్డి గారు ఒక్క ప్రశ్న ప్లీజ్. రాకేష్ రెడ్డి గారు ఒక్క ప్రశ్న. నేను ఒప్పుకుంటున్నాను. రైట్. రాకేష్ రెడ్డి గారు, తెలంగాణ ప్రజలు ఈరోజు స్వేచ్ఛాయుతంగా బతుకుతున్నారు, స్వేచ్ఛ బయలుస్తున్నారు, దొరల రాజ్యం నుంచి విముక్తి పొందినరు. అదొక దీనికి నేను 100% అన్ని వేదికల మీద ఖండిస్తున్నాను. నేను అది వేరే విషయం. ఇప్పుడు ఒక విషయం ఏమంటే, ట్యాంక్ బండ్ మీద కొట్టిన ఆర్టీసీ ఆడబిడ్డలని బట్టలు చింపినట్లు కొట్టిన లాఠీ దెబ్బలు మాకు ఇంకా కండమును కదా. ఇంటర్మీడియట్ విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకుంటే రాజు, యువరాజు, వర్గంలో విద్యార్థులు రామచంద్ర గారు అన్ని విషయాల్ని ఇక్కడ కలగాపులగా చేసేస్తే ప్రజలకు అర్థం కాకుండా పోతుంది. ఎస్ రాకేష్ రెడ్డి గారు, రాకేష్ రెడ్డి గారు, ప్రభుత్వం మార్పు రైట్. రాకేష్ రెడ్డి గారు ఒక్క విషయం అండి. రాకేష్ రెడ్డి గారు, ప్రధానంగా ఇప్పుడు కేవలం ల్యాండ్ అక్విజిషన్ మాత్రమే కాదు, ఇక్కడ ప్రధాన సమస్య ఇంకోటి ఏంటంటే ఫార్మాసిటీకి సంబంధించి ఈ రోజు దాదాపుగా ఏ ఏరియాలో ఫార్మాసిటీ పెట్టినా కానీ అక్కడ స్థానికులు కావచ్చు, అక్కడ రైతులు కావచ్చు వ్యతిరేకిస్తున్నారు. ప్రజలు వాళ్ళు కాయ కష్టం చేసుకొని సంపాదించిన ఒక చిన్న ల్యాండ్ అగ్రికల్చర్ ల్యాండ్ నాశనం
చేస్తుందని Right. వీళ్ళు వెనకేసుకొచ్చేసి ఓకే శివ గారు రాకేష్ రెడ్డి గారు రామచంద్ర గారు క్రాస్ టాక్ చేస్తే ఎవరికి అర్థం కాదు. రామచంద్ర గారు ఒక్క విషయం పెట్టండి ఈ కొడంగల్ మీద రైట్ రామచంద్ర గారు ఒక్క ప్రశ్న అండి. ప్రధానంగా ఫార్మాసిటీకి సంబంధించి ఈరోజు దేశంలో ఎక్కడ పెట్టినా కానీ వ్యతిరేకిస్తున్నారు. అక్కడ స్థానికులు కావచ్చు, రైతులు కావచ్చు, ఎందుకంటే పొల్యూషన్ ఎక్కువగా అవుతుందని. ఈరోజు హైదరాబాద్ కి దూరంగా పెట్టడానికి కారణం కూడా అదే అని మీరే చెప్తున్నారు. కాబట్టి కనీసం వ్యతిరేకించే అవకాశం అయితే వాళ్ళకు ఉంటుంది, ఆ హక్కు వాళ్ళకు ఉంటుంది. లేదు ప్రభుత్వం అడిగింది కాబట్టి వెంటనే ఇచ్చేయాలనేటువంటి ఇదేం లేదు కదా. సాగు చేసే భూమిలో తీసుకొని పోయి ఫార్మాసిటీ కంపెనీ పెడతా అంటే ఏ ప్రజలు ఊరుకుంటారు సార్? ఏ గవర్నమెంట్ ఊరుకుంటుంది? ఈ గవర్నమెంట్ ఊరుకుంటుందేమో సార్. ఈ రోజు కొడంగల్ కావచ్చు, రేపు ఆర్మూర్ కావచ్చు, డోర్నకల్ కావచ్చు, ప్రభుత్వానికి ఒక హక్కు ఉంటది. ప్రభుత్వం ఈ భూమి అక్విజిషన్ యాక్ట్ అనేది గౌరవించాల్సిన బాధ్యత ప్రతి ప్రతిపక్ష పార్టీకి, ప్రతి పౌరుడికి తెలంగాణ అవకాశం కూడా లేదు. ప్రభుత్వం ప్రజాభిప్రాయ సేకరణ తీసి చెప్పండి అన్న, కొద్దిగా పేద ప్రజల ఆవేదన అర్థం చేసుకొని ఇట్లాంటి ఎక్కడ అక్వైర్ చేయాలో చెప్పు రాకేష్. ఒక్క నిమిషం ఎక్కడ అక్వైర్ ఒక్క నిమిషం. పేద ప్రజల్లో ఏం ఆలోచిస్తున్నారు? వాళ్ళకి ఇంటెలిజెన్స్ సర్వేస్ ఉంటాయి. అంటే ఒకటి అన్న, పేదవాడు గుండె కోత మంచిది కాదు. పేదవాడు లేని ఎక్కడన్నా 12,000 ఎకరాలు ఉందన్న ఫార్మాసిటీలో. దాంట్లో ఏమైనా తేడాలు వస్తే చర్యలు తీసుకోండి. ఫార్మా పెట్టొద్దనే కదా. ఒకటి రామచంద్ర అన్న, అలా కొద్ది మంది వ్యతిరేకిస్తున్నారు, చాలా మంది నష్టపరిహారం తీసుకున్నారు, చాలా మంది ఒప్పుకున్నారు. ఒప్పుకున్న ఇవ్వండి, ఒప్పుకున్నది తీయండి అన్న. రేపు 50 సంవత్సరాల తర్వాత హైదరాబాద్ పరిస్థితి ఆలోచించండి. ఒక 50 రాకేష్ గారు రామచంద్ర గారు ఒక్క నిమిషం అండి, నా వాయిస్ వినిపిస్తుందా? దాటిపోతుంది. రాకేష్ గారు మళ్ళీ తరలించడం అనేది సాధ్యమయ్యే పని కాదు. రామచంద్ర గారు ఎప్పుడైనా అందుకోసమే దూరంలో పెట్టారు. ఇక్కడ ఏది రాచకొండ గుట్టలు ఉన్నాయన్న, వేలాది 3,000 ఎకరాలు 10,000 ఎకరాలు ఉన్నాయన్న రాచకొండ గుట్టలల్లా. పేదల ఉసురు ఎట్లా పోసుకుంటారన్నా? లంబాడి బిడ్డలు, గిరిజన బిడ్డలు ఉసురు ఎట్లా పోసుకుంటారన్నా మీరు? అంటే గుట్టల్లో పుట్టల్లో పరిశ్రమలు నెలకొల్పాలి. కేసీఆర్ చేసిన అప్పులకు వడ్డీలు కట్టడానికి అక్కడ బడ్జెట్ లేక ఇబ్బంది పడుతున్న పరిస్థితి. ల్యాండ్ అక్విజిషన్ చేసి డబ్బులు ఇస్తారు. ఆడ ప్రభుత్వ భూములు 10,000 ఎకరాలు ఉన్నాయి. ఇక్కడ లెఫ్ట్ సైడ్ గా మల్కాపూర్ కూడా 3,000 ఎకరాలు ఒక్కడే దగ్గర ఉంది. 15,000 ఎకరాలు ఆ పక్కన ఉంది హైదరాబాద్ కు. చౌటుపల్లి పక్కనే రాచకొండ, ఎక్కడో కాదన్నా. అంటే చౌటుపల్లి నల్గొండ మొత్తం కాలుష్యం అయిపోయినా పర్లేదు. 10,000 ఎకరాలు అంటే అవి మాత్రం కాలుష్యం కావద్దు, ఈ మాత్రం కాలుష్యం కావచ్చా? మీరు అనేదాని ప్రకారం ఏంటి చెప్పండి మరి. అంటే ఇప్పుడు ఆ నల్గొండ చౌటుపల్లి మాత్రం కాలుష్యం కావద్దు, ఈ లంగ చెరువు మాత్రం కాలుష్యం కావచ్చు. దానికి మాత్రం ప్రజలు గొడవ చేస్తే టీఆర్ఎస్ వాళ్ళు మొత్తం రాలేశారు, గవర్నమెంట్ ఎంప్లాయీస్ ని కొట్టారు అంటే మీరు మాట్లాడేదానికి మీకన్నా అర్థమవుతుందా సార్? రామచంద్ర గారు స్పందించిండు ప్రజల పట్ల, పేద ప్రజల పట్ల. మీరు కూడా నేనేమంటున్నాను, చాలా మార్గాలు ఉన్నాయన్న. కాకపోతే ఇంటెలెక్చువల్స్ తీసుకుందాం కొద్దిగా. ఎందుకంటే నేను తప్పట్లేదు, అందరు నిర్ణయాలు తీసుకోండి. కానీ ఈ రకంగా ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకొని పేద ప్రజల పట్ల పోలీసు లాంటి ఎరగడం వల్ల ఆవేదన రావడానికి చాలా కష్టం అవుతుందన్న. ఇది ఒక గుణపాఠంగా, ఒక లెసన్ గా ప్రభుత్వ అధికారులు కూడా ప్రజల పట్ల కొద్దిగా ప్రజల తరపు నుంచి ఆలోచించి నివేదికలు ఇవ్వాలి. రామచంద్ర గారు ఒక్క ప్రశ్న, రాకేష్ గారు ఒక్క ప్రశ్న అండి. ప్రధానంగా అసలు ప్రజలకి వ్యతిరేకించే హక్కు అయితే ఉంటుంది కదా. ఇప్పుడు వాళ్ళ పొలాలని లాక్కుంటుంటే, లేకపోతే వాళ్ళ పొలాల్లో ఏదో ఇండస్ట్రీలు పెట్టుకుంటుంటే ప్రజలకు వ్యతిరేకించే హక్కు ఉంటుందా లేదా? సాంఘిక శక్తులు అక్కడ దాడి. రామచంద్ర గారు మాట్లాడే వాళ్ళ పాయింట్లే మాట్లాడతారు. సైతం కూడా లెక్క చేయకుండా దాడులు చేస్తే పోలీసు వాడు డ్యూటీ చేయాల్సిందా? ఖండిస్తామంటున్నా, ఇదంతా ముందే పసిగట్టమంటున్నా అన్న. ల్యాండ్ అక్విజిషన్ అనేది నేరమా ఈ రోజు?
నేరమని దండమర్క కాదన్నా, మీరు కొద్దిగా అన్నట్టు ఆవేదన అర్థం చేసుకోండి. రాచకొండలో సార్, పట్టా భూములు లేవా? ఎన్నో ప్రభుత్వ భూములు ఉన్నాయి కదా సార్, ప్రభుత్వ దాని ప్రభుత్వ గురించి భూములు ఉన్నాయన్న ఆలోచించండి. పథకాలు కమిషన్లు రావు అంతే అన్న సార్, కమిషన్లు ఏదో రావు. చౌటుప్పలు ప్రభుత్వ అధినేతలకు నల్లగొండ అందరికీ మీ కాలుష్యం ప్రభుత్వం అయిపోతుందని చెప్పేసి కమిషన్లు పేద రావు. ప్రజలు ఎక్కడో ఉన్న గిరిజన ప్రభుత్వం ప్రజల మీద దగ్గరికి కొట్టే వెళ్ళి వీలు ఉండదు. ఆ ల్యాండ్ తీసుకుంటాను రాకేష్ అన్న, అంటే ఏ ప్రజలు సార్ ఏ పేద ప్రజలు ఖాళీ కూర్చోరు సార్. రావడంలో బీజేపీ ప్రభుత్వాన్ని మీరు కొంచెం డిమాండ్ చేయండి, అది రిక్వెస్ట్ చేస్తామన్న చేయండి. దానికి వాళ్ళు కూలంగా చేస్తున్న రైతులు కరెక్ట్గానే చేయడానికి చేస్తున్నారు సార్, మీరే తప్పు మీరు చాలా చేస్తున్నారు. మేధావులు, మాట్లాడే చాలా వాళ్ళు మంచి మాట్లాడదాము. సలహాలు ఇస్తారు, మీరు మంచి సలహాలు ఇస్తారు. ఆ కిషన్ రెడ్డి గారికి రావాల్సిన పరిశ్రమలు తేండి, నేను నిధులు ఏమంటున్నా, తేవండి, రాష్ట్ర నిధులు తేవండి. ఆ ప్రభుత్వము రిలయన్స్ రోడ్డు 75,000 కోట్లు ఒకటి అన్నిటికన్నా ముఖ్యంగా నా మాట చెప్పు అన్నా నా మాట చెప్పు గౌరవనీయ ముఖ్యమంత్రి ఆంధ్రలో తుఫాన్ వస్తే వర్షాలు వస్తే పరిస్థితి ఏందో మీకు తెలుసు. నిన్ననే చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు ఉన్న ప్రస్తుత ముఖ్యమంత్రి మన తెలంగాణ ముఖ్యమంత్రి గురువుగా భావించే చంద్రబాబు నాయుడు గారు నిన్న రిలయన్స్ ఇండస్ట్రీస్ తో అగ్రిమెంట్ అయ్యిండు. నేనే చెప్తున్నా కదా, నేనే 65,000 కోట్ల పెట్టుబడి తీసుకున్నాడు. వర్షం వస్తే వాళ్ళిద్దరికి హాట్ లైన్ ఉంది, చంద్రబాబు నాయుడు గారికి రేవంత్ రెడ్డి గారికి హాట్ లైన్ ఉంది. అట్లాంటి సలహాలు తీసుకొని మన రాష్ట్రాన్ని కూడా అభివృద్ధి పథంలో తీసుకోమనండి. నేనేం చెప్తున్నా అంటే మీరు దయచేసి రిలయన్స్ కును ఆదానికి మీ మోడీ ఆదాని గారు ఆదాని ఇప్పుడు రేవంత్ ఆదాని అన్న రేవంత్ కి అందరికన్నా సపోర్ట్ చేస్తున్నారు కదా సార్, ఇప్పుడు అదాని గారు కూడా రేవంత్ రెడ్డి గారిని చూసి ఇచ్చిండన్నా. మీరు ఈ రోజు భారతదేశంలో ప్రియమైన అతి ముఖ్యమైన ముఖ్యమంత్రులలో రేవంత్ రెడ్డి గారు జనతా పార్టీ అది బలిసిన జనతా పార్టీ, ఇదేమో తెలంగాణ రాక్షస సమితి. మీరు దయచేసి నిధులు తేవడంలో సక్సెస్ కండి, కేంద్ర మంత్రుల్ని మీరు నిలదీయండి. కేవలం ప్రభుత్వాన్ని రామచంద్ర గారు మీరేం చేయలేరా? మరి నిధులు తేవడానికి మీ ప్రయత్నాలు ఏం చేయరా? అప్పుడే చేసుకుంటూ వెళ్తారా సార్? ఓడగొట్టిన ఒకసారి గెలిపించారు మీరు అప్పుడే చేసుకుంటూ వెళ్తారా? ఇంకా రాకేష్ గారు, రామచంద్ర గారు ఒక్క విషయం అండి. రాకేష్ గారు, ఎస్ రామచంద్ర గారు ఒక్క క్వశ్చన్ అండి. రామచంద్ర గారు వినిపిస్తోందా? దయచేసి ప్రజలైనా ప్రజలే, తెలంగాణ యావత్ కొడంగల్ ప్రజలు అభిమానించారు అన్న. ఒక్కసారి ఓడగొట్టిన రేవంత్ రెడ్డి గారు అదే కొడంగల్ ప్రజలకు పరిశ్రమలు తెచ్చి ఉద్యోగ అవకాశాలు, ఉపాధి అవకాశాలు కల్పించాలనే కదా రేవంత్ రెడ్డి గారి లక్ష్యం. మీరు అదే ఆలోచించరే. ఇప్పుడు ప్రజలను ఒప్పించి మెప్పించి డబ్బులా కనవలేదన్న ఒక్కరు కూడా. అయితే కొంతమంది దుండగులు ప్రేరేపించడం తప్పు అంటున్నాను, అది మంచిది కూడా అంటున్నాను. ఒక్కసారి శివ గారితో మాట్లాడదాం. శివ గారు, గతంలో బీఆర్ఎస్ పార్టీ కూడా ఫార్మాసిటీలు తీసుకొచ్చింది. ఆ రోజు ప్రభుత్వ వ్యతిరేకంగా ప్రతిపక్షాలు పోరాడితే అభివృద్ధిని అడ్డుకుంటున్నారని ఆ రోజు చెప్పారు. మరి ఈ రోజు మీరు అడ్డుకుంటున్నారనేది వాళ్ళ విమర్శ, దానికేం చెప్తారు సార్? ఆ టైంలో కేటీఆర్ గారు ఎంతోమంది ఎమ్మెల్యేలే కానీ మినిస్టర్లే కానీ ప్రతి ఒక్క పేద ప్రజల దగ్గరికి వెళ్ళి వాళ్ళని ఒప్పించి వాళ్ళకి ఏ ప్రాబ్లం రాకుండా చూసుకుంటా అని హామీ ఇచ్చిన తర్వాత వాళ్ళ సొంత యాక్సెప్టెన్సీ తోటే వీళ్ళు ల్యాండ్ అక్విజిషన్ చేశారు, దాన్ని వీళ్ళు ఆపారు. ఓకేనా? వీళ్ళు చేస్తుంది ఏంటండి, ప్రతి ఒక్క కాంట్రవర్సీ వారానికి ఒకటి, నెలకు ఒక చప్పున ప్రతి ఒక్క కాంట్రవర్సీ జరుగుతున్న గ్యాప్లో ఈ 1,00,000 కోట్ల అప్పులు తెచ్చారు సార్. వీళ్ళు ఈ 1,00,000 కోట్ల అప్పులు తెచ్చారు. వీళ్ళు ఒక 10 సంవత్సరాలల్లా వీళ్ళు 5,00,000 కోట్లు అప్పులు చేస్తే వీళ్ళు 1,00,000 కోట్లు ఒక 9 నెలల 1,00,000 కోట్లు అప్పులు తెచ్చారు సార్. వీళ్ళు మాట్లాడుతున్నారు సార్, రేవంత్ రెడ్డి సర్కార్ వాళ్ళ గురించి వీళ్ళు మాట్లాడుతున్నారు. మీరు చేసిన అప్పులకు పాపాలకు మేము బాధితులమై వడ్డీలు కట్టాల్సి వచ్చింది. నెక్స్ట్ టైం ఉంటే కదా సార్ కట్టడానికి. సార్ రామచంద్ర గారు, నెక్స్ట్ టైం మీరు ఉంటే కదా సార్. హరీష్ రావు, సంతోష్ రావు సార్, నెక్స్ట్ టైం మీ గవర్నమెంట్ ఉంటే రామచంద్ర గారు నెక్స్ట్ టైం మీ నెక్స్ట్ గవర్నమెంట్ ఉంటే దాని గురించి ఆలోచించండి. ఒక తెలంగాణ సివిలియన్ గా వాస్తవాలు మాట్లాడడానికి రామచంద్ర గారు ఒక క్వశ్చన్ అండి, వాస్తవాలు తెలియజేయండి. రైట్ రామచంద్ర గారు, రామచంద్ర గారు సార్ యాక్ట్ ఉంది కదా చేసేస్తా, రైట్ ఇవన్నీ మీకు ఇక్కడ నడవవు సార్.
మీరు అన్నారు ప్రతి ఒక్కటి వాళ్ళు యాక్సెప్ట్ వాళ్ళు మేము ఒప్పించి వాళ్ళ దగ్గర నుంచి మేము ల్యాండ్ తీసుకున్నాం సార్. మీరు కూడా అదే చేయండి. ప్రతిదానికి టిఆర్ఎస్ కార్యకర్తలు చేశారు, టిఆర్ఎస్ ఎమ్మెల్యే చేశారు. సార్ సార్ ఆగండి సార్ 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 మీరు ప్రతి ఒక్క సార్ సార్ చెప్పేది వినండి సార్. గంట సేపటి నుంచి మాట్లాడుతూనే ఉన్నారు, కొద్దిగా ఊపిరి తీసుకోండి. వెనకలాగాలనే ప్రయత్నం తప్ప సార్ సార్ చెప్పింది చేసిన తర్వాత చూపియండి, చేసిన తర్వాత చూపియండి. చేయలేను అని చెప్పుకుంటా పోయి 5 సంవత్సరాలు నాయక్ గారు సార్ 5 సంవత్సరాల తర్వాత బాధపడి శివ గారు ఒక్క నిమిషం అండి. ఎస్ రామచంద్ర నాయక్ గారు ఒక్క క్వశ్చన్ అండి స్ట్రైట్ గా. ఓపిక లేకపోతే రామచంద్ర నాయక్ గారు మీకు ఓపిక ఉండాలి సార్, రైట్ సార్ మీకు ఓపిక ఉండాలి. కదా 5 సంవత్సరాలు ఆపేసేయండి. రామచంద్ర నాయక్ గారు వినిపిస్తోందా? సంవత్సరంలోనే తొందర రామచంద్ర నాయక్ గారు మీరు 5 సంవత్సరాలు ప్రభుత్వాన్ని రామచంద్ర నాయక్ గారు వినిపిస్తోందా? అసలు చేసే కార్యక్రమం తప్ప ఏదైనా సలహాలు ఇచ్చే కార్యక్రమం ఎక్కడైనా ఉందా? మీరు సలహాలు మీ చాలా మంది ఇంటెలిజెంట్ వాళ్ళు ఉన్నారు కదా సార్ మీ సర్కార్లో. పేద ప్రజల్ని ఒక్కరోజు సార్ సార్ వినండి, పేద ప్రజల దగ్గరికి వెళ్ళి ఒక్కరోజు కూడా గడువు టైం ఇవ్వకుండా వాళ్ళ ఇల్లును కూల్చేస్తారు. వాళ్ళ అన్నయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళి ఒక నెల రోజులు టైం ఇస్తారు, ఇంకా కూడా దాని మీద దాని యాక్షన్ ఉండదు. సార్ ఆగండి సార్, కొద్దిగా వినండి, చెప్పేది వినండి సార్. రామచంద్ర గారు కొద్దిగా చెప్పేది వినండి, గంట నుంచి చెప్తానే ఉన్నారు కదా, మేము విన్నాం కదా. లేదంటే సైలెంట్ గా తిన్నది మెప్పుకుంటే ఇంట్లో కూర్చోండి, కానీ ప్రజలను రెచ్చగొట్టే పనులు చేయకండి. మీరు చేస్తున్నారు సార్, మీరే చెప్తున్నారు. అక్కడ ఎవరు పేద ప్రజల్ని ఎవరు మభ్యపెట్టి దీని గురించి మాట్లాడట్లేదు. పేద ప్రజలు వాళ్ళ సార్ వాళ్ళ భూములు పోతాయని వాళ్ళు ఉద్రేకం చెంది వాళ్ళు ఏదో యాక్షన్ తీసుకున్న దానికి మీరు టీఆర్ఎస్ మీరేమో ప్రభుత్వంలో పోలీస్ వ్యవస్థ ఉంది, పోలీస్ వ్యవస్థ ఉన్నప్పుడు వాళ్ళు భూములు లాక్కోవద్దని చెప్పండి, దానికి అఖిలపక్షం విలువమని చెప్పండి. రాకేష్ అన్న నీ భూములు ఎక్కడ ఉన్నాయి ఒకసారి చూపి. రాకేష్ గారు ఒకసారి వీడియో ఆన్ చేసుకోరా? పేద ప్రజలు రాకేష్ గారు రాకేష్ రెడ్డి సార్ వద్దు, పేద ప్రజలు వద్దు సార్, ప్రభుత్వ భూములు ఎన్నో ఉన్నాయి కదా సార్. మీరు అన్నారు కదా రైట్ శివ గారు, రాకేష్ రెడ్డి గారు ఒక్కసారి వీడియో ఆన్ చేసుకోండి. అందరు బిల్డర్లు అంతా మొత్తుకుంటున్నారు, మా దగ్గర 500 కోట్లు, మా దగ్గర 300 కోట్లు తీసుకున్నారు కాంగ్రెస్. బ్లాక్ మెయిలింగ్ చేసి డైరెక్ట్ ఢిల్లీ పంపించకపోతే మన సాగస్ సగం మంచండి. బాధితులు అన్ని ఇంటున్నామన్నా, ప్రతిపక్షం ఉన్నప్పుడు సమయం వచ్చినప్పుడు చూపిస్తాము. రాకేష్ గారు ఒక్కసారి వీడియో ఆన్ చేసుకోరా? బ్లాక్ మెయిల్ చేసుకుంటా హైదరాబాద్ లో అన్న నేను చెప్పిన అన్ని రికార్డ్స్ అన్నా. ఈ రోజు రియల్ ఎస్టేట్ రిజిస్ట్రేషన్ బిఫోర్ కాంగ్రెస్ ఎంత రెవెన్యూ జనరేట్ అయింది సార్? ల్యాండ్ రిజిస్ట్రేషన్ మీద ఎంత రెవెన్యూ జనరేట్ అయింది, ఇప్పుడు ఎంత రెవెన్యూ జనరేట్? ఒక్కొక్కరు ఇప్పుడు హైదరాబాద్ లో ఇల్లు కొనాలన్నా ప్లాట్లు కొనాలన్నా ఆలోచిస్తున్నారు. ఈ గవర్నమెంట్ చేయబట్టి ఒక్కొక్క పేద ప్రజలు ఒక ఇల్లు కొనాలన్నా ఒక ప్లాట్ కొనాలన్నా ఈ గవర్నమెంట్ చేసిన పనుల వల్ల ప్రజలు ఆలోచిస్తున్నారు. దయచేసి మీరు మళ్ళీ అదే వర్డ్స్ రిపీట్ చేస్తా ఉన్నారు. కేంద్రంలో మీరు మీరు చేసే తప్పుని వాళ్ళు చెప్పడంలో మీరు తప్పు చేస్తున్నారు. నడి చెరువులో కట్టిన ఫాతిమా కాలేజీని ముట్టారు, చిన్న చిన్న పేదవాళ్ళు ఇండ్లు కూడా కొడతారు. అన్ని అనుమతులు ఇచ్చిన ప్రభుత్వ వాళ్ళ అన్న వాళ్ళ ఇంటికి వచ్చేటప్పుడు ఏమైంది సార్? ఇప్పుడు వాళ్ళ అన్న వాళ్ళ ఇంటికి వచ్చినప్పుడు ఏమైంది? ఇచ్చిన భూములు కూడా కొడతారు అన్న. మధ్యతరగతి ప్రజలు ఏం తప్పు చేశారు అన్న? అనుమతులు ఇచ్చింది జిహెచ్ఎంసీ హెచ్ఎండిఏ, అనుమతులు చూసుకొని ఇల్లు కట్టిండ్రు. అదేమో బ్యాంకు లోన్ ఇచ్చిండు. ఈ రోజు హైడ్రా అని పెట్టి వాళ్ళది కూలగొడతారన్న. అదే ఫాతిమా కాలేజీ నడిచెరులో కలితే దాని దగ్గర పోతుంది, ఏమవుతున్నది మీకు అంటే అర్థమవుతలేదా? మీ పరిపాలన ఎట్లుందో అందరు గమనిస్తున్నారు. మూసీ నది దగ్గరికి వెళ్ళి పాదయాత్ర అవసరం లేదు సార్. మూసీ నది దగ్గరికి వెళ్ళి పాదయాత్ర అవసరం లేదు. మీరు కూలగొట్టిన ఇంటి దగ్గరికి వెళ్ళి పేద ప్రజలని కొద్దిగా సద్దుమణిగించేలాగా మాట్లాడండి. మీకు ఆ పనులన్నీ అవసరం లేదు సార్. రామచంద్ర గారు నష్టపరిహారం ఇవ్వండి. ప్రభుత్వం అంటే నమ్మకం అన్న, ప్రభుత్వం అంటే విశ్వాసం, ప్రభుత్వం అంటే నమ్మకం. అనుమతులు ఇచ్చింది మీరు, లీగల్ ఒపీనియన్ ఇచ్చింది మీరు, లోన్స్ ఇచ్చింది బ్యాంక్స్. మధ్య తరగతి అర్ధరాత్రి కూలగొడతారు అన్న హైదరాబాద్.
ఎందుకన్నా ఇంత కక్ష? ఆ నష్టపరిహారం ఇవ్వని. ప్రభుత్వం తప్పు చేసినప్పుడు ప్రభుత్వం శిరస వహించండి. ఇప్పుడు గత ప్రభుత్వం తప్పు చేసింది ఇంకేం సార్, దాని మీద పేరు చెప్పుకుని కూడా అప్పులు తీసుకొస్తారు కదా సార్ వీళ్ళు. రైట్ రైట్, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. శివ గారు అప్పులు తీసుకొస్తారు కదా సార్. రైట్, రామచంద్ర గారు, రాకేష్ గారు, శివ గారు, ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి. అంశానికి సంబంధించి మీ వర్షన్స్ వినిపించినందుకు. ఏదేమైనా కానీ రైతుల పేరు మీద లేకపోతే ఇతర ఏ ఒక్కరి పేరు మీద అయినా కానీ అధికారులపైన దాడిని అయితే మూకుమ్మడిగా ప్రతి ఒక్క పార్టీ ఖండిస్తోంది, సామాన్యులు కూడా ఖండిస్తున్నారు. కాకపోతే ప్రజల ఇష్టం లేకుండా లేకపోతే రైతుల ఇష్టం లేకుండా భూములను బలవంతంగా లాక్కునే ప్రయత్నం చేస్తే ఇటువంటి తిరుగుబాట్లే జరుగుతాయనేది అక్కడ స్థానికంగా ఒక చర్చ అయితే నడుస్తోంది. ఏదేమైనప్పటికీ ఫార్మాసిటీకి సంబంధించి అసలు భవిష్యత్తులో ఏం జరగబోతోంది, ప్రధానంగా కలెక్టర్ పైన దాడిని ప్రభుత్వం ఏ రకంగా సీరియస్గా తీసుకోనుంది, ఇవన్నీ కూడా ప్రస్తుతం చర్చనీయాంశంగానే మారాయి. అసలు ఈ దాడి వెనక ఎవరున్నారు, ఏదైనా పార్టీ ఉందా లేకపోతే ప్రజాగ్రహమే అనేది కూడా తెలియాల్సి ఉంది. ఈ మొత్తం అంశాలకు సంబంధించి సమీప భవిష్యత్తులోనే సమాధానాలు దొరుకుతాయని ఆశిద్దాం. ఇది వాల్ట్ డిబేట్. కీప్ వాచింగ్ News 360.